నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొని వచ్చే విధంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాలను చక్కగా నిర్మించిన ఘనత జొన్నాడ చిన్నబాబుకు దక్కుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ సంత చెరువు జమ్మిచెట్టు సెంటర్ వద్ద గల శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ 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 దుర్గా మల్లేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జొన్నాడ సూర్యప్రకాశరావు జ్ఞాపకార్థం ధర్మపత్ని జొన్నాడ సత్యవేణి, కుమారుడు జొన్నాడ చిన్నబాబు, నాగేశ్వరి దంపతులు చరణ్ వీర్లు ఈ షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు దంపతులు, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి దంపతులు, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్, వైకప నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్లు పాల్గొనేందుకు రాగా జొన్నాడ చిన్నబాబు ఘన స్వాగతం పలికారు. ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతించారు. ముందుగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైకపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన సభ జరిగింది. ముందుగా జొన్నాడ చిన్నబాబు మాట్లాడుతూ తనకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి గత 20 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ నగరంలో నూతనంగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి రాతి ఆలయం నిర్మించుకున్నామని, ఆ పనిని జొన్నాడ చిన్నబాబుకు అప్పగించడం జరిగిందని, ఇటీవల ఆ ఆలయం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే సినిమా రోడ్లో సెంటిమెంట్ ఆలయంగా ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం పునఃనిర్మాణం పనులను కూడా జొన్నాడ చిన్నబాబుకు అప్పగిస్తే 6 నెలల్లో ఆ ఆలయం పూర్తి చేయడం జరిగిందని వివరించారు. చిన్నబాబు పని రాక్షసుడని, ఏ పని అప్పగించినా ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోడని వివరించారు. కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ చిన్నబాబు నిర్మించిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సందర్శించడం జరిగిందని, అలాగే శ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయం కూడా సందర్శించడం జరిగిందని, ఇంత చక్కగా నిర్మించిన చిన్నబాబును ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి మాట్లాడుతూ జొన్నాడ చిన్నబాబు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని అన్నారు. చాలా కష్టాలను పడి నేడు కాకినాడ నగరంలో జేసీబీగా పేరును గడించడం జరిగిందని చిన్నబాబు సేవలను ఆయన కొనియాడారు. అనంతరం కీర్తిశేషులు జొన్నాడ సూర్యప్రకాశరావు ధర్మపత్ని, జొన్నాడ చిన్నబాబు మాతృమూర్తి, జొన్నాడ సత్యవేణిని అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గామల్లేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ ను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పేదలకు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రి వీర్రెడ్డి, మల్లిపాముల గణపతి, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, 29వ వార్డు ఇన్ఛార్జ్ యాళ్ల పట్టాభి, మాజీ కార్పొరేటర్లు నల్లబిల్లి సుజాత, కంపర బాబీ, నాయకులు అజ్జు, మొయిన్, చక్రవర్తి, చిట్నీడి మూర్తి, ఏ రమణ, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. బట్టలు పంచే కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక చాలా మంచి శుభపరిణామం. ఈరోజు ఆ నాన్నగారు గుర్తించుకుంటూ ఆ నాన్నగారి పేరు మీద ఈ కార్యక్రమం చేసినందుకు అభినందించి తీరాలి. అదేవిధంగా ఇక్కడ కనకదుర్గ అమ్మవారి గుడి ఉంది. చాలా పురాతనమైన గుడి, చాలా సెంటిమెంట్ మనందరికి కూడా. సంత చెరువు అమ్మవారి గుడి అంటే కాకినాడలో ఉన్న గుడిలో చాలా ప్రతిష్టాత్మకమైన గుడి ఈ సంత చెరువు కనకదుర్గ అమ్మవారి. అటువంటిది గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్లాన్ చేయటం, ఈ గుడి కొత్తగా కట్టాలని అనుకోవడం జరిగింది. కానీ ఎందుకో అమ్మవారి దయ లేకపోవడంతో మనం కట్టలేకపోయాం. అటువంటిది నేను వెంకటేశ్వర గుడి కడతాను చిన్నబాబు ఆధ్వర్యంలో వైభవ వెంకటేశ్వర గుడి కడతన సమయంలో ఒకసారి నాకు ఎప్పుడు ఇలా వెళ్తూ అమ్మవారి గుడి కట్టాలని అనిపించింది. వెంటనే చిన్నబాబు గారిని అక్కడ కూడా మన గుడి కడితే బాగుంటుందంటే మీరు నమ్ముతారో లేదో 6 నెలల్లో ఈ గుడిని కట్టించి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేస్తే చిన్నబాబు గారు అంటే అంత కార్యదీక్ష పడు. అంటే ఏదైనా పని చెప్తే అదే పని మీద ఉంటూ ఒక పని చెప్తే బుద్ధిగా పెంచుకోవాలంటే రాక్షసులాగా అనమాట. మా చిన్నబాబుని బుద్ధిగా పిలుచుకోవాలని రాక్షసులా పనిచేసి పోలుస్తారు కదా, మనల్ని రాక్షసులా పనిచేసారు. నిజంగా మనం చూసినా లేదు అనుకుంటాం, కానీ చిన్నబాబుని చూస్తున్నాం. అదే పని మీద 2 గుళ్ళు ఇక్కడ అమ్మవారి గుడి కట్టడం, అక్కడ వెంకటేశ్వర 2 గుళ్ళు పర్యవేక్షించుకుని ఇదే పని మీద అది వ్యాపారాలు పక్కన పెట్టి కుటుంబాన్ని పక్కన పెట్టి ఈ యొక్క గుళ్ళు కట్టే కార్యక్రమం చేశారు. తప్పకుండా ఏదో శుభసూచకం పరిణామం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇన్ని గుళ్ళు, ఇన్ని దేవుళ్ళ నుంచి, ముఖ్యంగా మీ అందరి నుంచి కూడా ఆశీర్వాదం పొందే విధంగా కూడా నాకు అవకాశం కల్పించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఆయన ఎప్పుడే చెప్పడం జరిగింది,
ఆయన ట్రస్ట్ని కూడా ఈ రోజునే ఓపెన్ చేయడం, అలాగే ఇక్కడ అమ్మవారి గుడిని రెనోవేట్ చేసి ఇక్కడ కట్టించిన షాపింగ్ కాంప్లెక్స్ని కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చొన్నాల చిన్నబాబు నాకు తెలిసిన కాడి నుంచి కూడా ప్రతిసారి ఏదో ఒక గుడితోనే ఆయన అనుబంధం. ఎందుకంటే మొన్న నేను వచ్చినప్పుడు కూడా మన చంద్రశేఖర్ రెడ్డి గారు నిర్మించిన ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మొదటి కార్యక్రమం, అలాగే గతంలో కూడా ఆయన ఎప్పుడు ఈ టెంపుల్స్కి సంబంధించిన వాటిలోనే పూర్తిగా నిమగ్నమై ఉంటున్న వ్యక్తిగా ఆయనకి ఎప్పుడు కూడా దేవుడు అందుకనే ఆశీర్వాదాలతోనే ఈ రోజున ఆయన పాప కూతురు అయినటువంటి అమెరికాలో దాకా అంత కష్టపడి వెళ్ళిందని చెప్పడం కూడా చాలా శుభసూచకం. ఎందుకంటే ఇదంతా ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి మహిళ. ఎందుకంటే మీ పిల్లలందరినీ కూడా చదివించుకుని తప్పకుండా కష్టమైన, ఎందుకంటే ఇక్కడ మీకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేనున్నాం, అలాగే ఇతర నాయకులు ఉన్నారు, తప్పకుండా మా సహాయ సహకారాలు తీసుకుని మీ పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని చెప్పి, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండమైన ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన చిన్నబాబు గారికి, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారికి, మాకు అందరికీ కూడా పేరు పేరు మీ అందరి ఆశీర్వాదాలు, అలాగే రేపు జరగబోయే ఎన్నికలకు కూడా మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి కూడా మీ అందరినీ పేరు పేరు నాకు కోరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన చిన్నబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు. అది నిజంగా ఆ భగవంతుడు వరం మీకు. నోడు దొరపూడి ఫ్యామిలీ, దొరపూడి చంద్రశేఖర్ గారు మీకు ఎప్పుడూ అండగా ఉన్నా కూడా, ఆయన ఆశీస్సులు ఉన్నా కూడా చాలామందికి ఆయన ఆశీస్సులు ఉన్నాయి. అందరికీ కూడా కాకినాడలో అందరూ తెలిసి పొజిషన్కి వెళ్ళలేదు. సో మీరు వెళ్ళారు అంటే కనుక వెనకాల మీకు కష్టం కూడా ఉంది. సో మీ శ్రమ కష్టం ఉంది కాబట్టి ఇందాక మీరు మాట్లాడి కాకుండా ఇంకా బుద్ధుగా, ఎందుకంటే మనం ఇప్పుడు కూడా 10 మందిని ప్రేమించాలి, మన శత్రువులు కూడా మనం ప్రేమించే స్థాయికి వెళ్ళాలి. కాబట్టి మీరు ఆ ఒక్కటి తగ్గి, ఇంతకుముందు మీకు మేము పర్సనల్గా చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు సభాపూర్వకంగా చెప్తున్నాం. ఇంకా మీకు భగవంతుడు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అలాగే మంచి డబ్బుని కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే ఆ డబ్బు మీ దగ్గర ఉంటే 10 మందికి సాయం చేసే మనస్తత్వం మీది. కాబట్టి భగవంతుడు మీకు ఇంకా మరింత మంచి స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పి మనసారా కోరుకుంటూ, చివరిగా అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చిన్నబాబుని మనసారా మీరు ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.